ఏపీలో మరికొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారీ బడుల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మధ్యాహ్నం భోజనం మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్లతో మధ్యాహ్నం భోజనం వండే ఏజెన్సీ మహిళలకు ట్రైనింగ్ అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తయారీకి సంబంధించి విజయవాడలో తాజ్ హోటల్ చెఫ్లు వంట ఏజెన్సీ మహిళలకు రక్షణ ఇచ్చారు. పప్పు, వెజ్ కర్రీ, పులిహోర, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాల తయారీపై ట్రైనింగ్ ఇచ్చారు. మరోవైపు మధ్యాహ్నం భోజనంలో భాగంగా పౌష్టికాహారం సిద్ధం చేసేందుకు తిరుపతిలోని తాజ్ హోటల్ కి చెందిన నిపుణులైన చెఫ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరంతా మధ్యాహ్న భోజన కార్యక్రమం మెనూ కోసం వివిధ ఐటమ్ల తయారీపై కొన్ని సూచనలు వీడియోలను సిద్ధం చేశారు. ఈ వీడియోలలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను ఎలా తయారు చేయాలి వివరించడమే కాకుండా వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా చెఫ్లు వివరిస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ వీడియోలను అప్లోడ్ చేశారు. మరోవైపు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వీటిని డౌన్లోడ్ చేసి మధ్యాహ్నం భోజనం తయారు చేసి ఏజెన్సీ నిర్వాహకులకు షేర్ చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి పాఠశాల సమయం ముగిసిన తర్వాత స్కూల్ తరగతి గదుల్లో ఏర్పాటు చేసి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, స్మార్ట్ టీవీలను ఉపయోగించి వీడియోలను చూపించాలని తెలిపారు. మొత్తం 44,190 పాఠశాలలో ఒకే రకమైన రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. థ్యాంక్ యూ.